ఆదివాసీల భూహక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ స్పష్టం చేసింది. ములుగు జిల్లా ఏటూర్నాగారంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో 1/70 చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు ఆదివాసీల భూములు, అటవీ హక్కులు, షెడ్యూల్డ్ ఏరియా రక్షణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆదివాసీల హక్కులకు కీలకమైన 3 జీవోలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆగస్టు 6న తుడుందెబ్బ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ, మండల స్థాయిలో ఘనంగా నిర్వహించడం, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నల్లదుస్తులతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం, ఆగస్టు 17న ప్రతి మండల ఎంఆర్ఓ కార్యాలయం, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు 1/70 చట్ట పరిరక్షణ, 3 జీవోల పునరుద్ధరణ, భూహక్కులు, అటవీ హక్కుల అమలుపై మెమోరాండాలు సమర్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు, చలో కార్యక్రమాలతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ నాయకులు స్పష్టం చేశారు. ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం రాతున్న ఆదివాసీ తిరుగుబాటు చేయడంతో మరి ఆనాడు ప్రభుత్వాలు మరి ముందుకొచ్చి 1/70 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 1/70 చట్టం ప్రకారం ఏదైతే గిరిజనేతల మధ్య భూమి అమ్మకం కానీ కొనుగోలు చేయడానికి వీలేదనేది ఆ చట్టంలో తెలియజేస్తుంది. అంతకంటే ముందు 59వ చట్టంలో కూడా ఒకవేళ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలకి భూములుంటే మరి గిరిజనులకి అమ్మాలి తప్ప ఇతరులకు అమ్మటానికి లేదనేది కూడా ఆ చట్టం తెలియజేసింది. దాంట్లో భాగంగానే ఏదైతే 1/70 చట్టం ప్రకారం గిరిజనేతల మధ్య గిరిజనేత అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం ఒకవేళ గిరిజనేతడు అమ్ముకోవాలనుకుంటే గిరిజనులకి అమ్మాలి తప్ప మరి ఇతర కులాలకి, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఓసీలకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతలకు ఎవరు కూడా అమ్మటానికి లేదనేది చట్టం తెలియజేస్తుంది. ఒకవేళ గిరిజనేతనికి భూమి ఉంటే, పట్టా భూమి ఉంటే అది గవర్నమెంట్కే మరి స్వాధీనం చేసి నష్టపరిహారం తీసుకోవాలి తప్ప మరి వాళ్ళు గిరిజనేతలకు అమ్మటానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో భూములు కొనటానికి వీల్లేదని చట్టం చెప్తాంది. కానీ దాన్ని ఉద్దేశించి దాదాపుగా 1970 నుండి మొదలు పెడితే 2026 వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వ అధికారులను ఒకటే కోరుతున్నాం, దాదాపుగా 55 సంవత్సరాల నుండి ఈ చట్టం పైన అనేక రకాలుగా ఉద్యమకారులు, ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ నాయకులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, ఎల్టీఆర్ కేసులు నమోదు చేస్తున్నారు. వాటిని సాధించుకోవడం కోసం మరి రకరకాలైనటువంటి పద్ధతిలో మరి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తూ మరి విపరీతంగా మరి ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి మరి గిరిజనేతలు వలసలు పెరిగిపోయి మొత్తం కూడా 60% భూమి మొత్తం గిరిజనేతల చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మేము మరి ఎప్పుడు కూడా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కూడా మేము అనలేదు, గో బ్యాక్ అని మేము అనలేదు, కిట్ తెలంగాణ కూడా అనలేదు, కిట్ ఏజెన్సీ కూడా అనలేదు, వాళ్ళని వెళ్ళిపోమని కూడా మనం చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా మాతోటే మరి కలిసిమెలిసి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదరించినాం, వాళ్ళకి కౌలుకి ఇచ్చినాం, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యాలు కల్పించినాం. దాంతోపాటుగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికి కూడా ఈరోజు పెట్టుబడిదారులుగా ఏదైతే ఫెర్టిలైజర్ షాపులు పెట్టుకొని రైతులకు పెట్టుబడి పెట్టినా కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళని మరి వ్యతిరేకించలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆదివాసులు మొత్తం కూడా అక్రమంగా మరి ఏదైతే ఫెర్టిలైజర్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చేసి రకరకాల మందులు మరి ఇచ్చేసి మరి నష్టం పరిచినా కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించలేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోమని కూడా చెప్పలేదు. కానీ ఈనాడు బడా పెట్టుబడిదారులు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం కూడా ఒకటైపోయి ఏజెన్సీలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని సవరించాలన్న ఒక డిమాండ్ తోటి ఈనాడు మరి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో కేసు వేసిన సందర్భంగా ఏదైతే 2023లో కేసు వేసిన తర్వాత మరి 2025లో 1700 మంది గిరిజనేతలు ఇంప్లీడ్ అయ్యి మొత్తం కూడా ఆదివాసీలకి మరి నోటీసులు పంపించడం, ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు, గవర్నర్లకు, అదేవిధంగా మొత్తం కూడా మాకు ఉన్నటువంటి ఉన్నత అధికారులకు కూడా మరి ఏదైతే నోటీసులు పంపించిండో దాన్ని వ్యతిరేకిస్తూ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఆదివాసీ సంఘాలు ఒకటై ఆదివాసీ సంఘాలుగా తుడుందెబ్బ
ఆధార్ సొసైటీ ఏడబ్ల్యూసీవై ఆధ్వర్యంలో ఒకటైపోయి మొత్తం 3 సంఘాలు ఉన్నటువంటి సంఘాలను కూడా చుడుందెబ్బ ఒకటి చేసుకొని మరి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే వచ్చే 9వ తారీఖున నిరసన దినాన్ని కూడా మేము పాటిస్తున్నాం. నిరసన ఎందుకంటే మాకు మరి పండుగ చేసుకునే అవకాశం లేదు. జీవో నెంబర్ 3 ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 3 ద్వారా దాదాపుగా 20,000 మందికి ఆదివాసులకు ఉద్యోగాలు రావడం జరిగింది. కానీ దాన్ని కొట్టేయటం వల్ల ఈనాడు మరి ఆదివాసీ నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయినారు. వివిధ శాఖల్లో 29 శాఖల్లో కూడా మరి ఆదివాసులను తీసుకున్నటువంటి అవకాశం లేకుండా అయిపోయినాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 29 శాఖలు ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను ఆదివాసులతోటి వెంబటే మరి భర్తీ చేయాలి. దాంతో పాటుగా డిఎస్సి కొత్త డిఎస్సి తీసుకొచ్చి ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సి తీసుకొచ్చి మరి ఉపాధ్యాయులను కూడా మరి ఎన్నిక చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేక జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మరి ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 3 సంఘాలు ఏడబ్ల్యూసీఓ కానీ ఆధార్ సొసైటీ కానీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని, ఎందుకంటే మా జీవో నెంబర్ 3 పోయింది, మరి 107 చట్టం పైన మరి అదేవిధంగా 5th షెడ్యూల్ మొత్తం కూడా కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానిపైన మొత్తం కూడా నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి మండలంలో కూడా ఆదివాసులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి అదేవిధంగా నల్ల టీషర్ట్లు ధరించి మొత్తం కూడా నిరసన తెలియజేయాలని మరి ఆదివాసీ సమాజాన్ని కోరుతున్నాం. కాబట్టి మండల స్థాయిలో మొత్తం కూడా అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో మొత్తం 17వ తారీఖున పెద్ద ఎత్తున తహసీల్దార్కి 12 డిమాండ్లతోటి మరి జీవో నెంబర్ 3 స్థానం, అదే కాకుండా 1/70 చట్టం, పెసాద్ చట్టం, అదేవిధంగా ఆటి హక్కుల గుర్తింపు చట్టం, మిగతాటువంటి చట్టాలు 12 డిమాండ్లతోటి పెద్ద ఎత్తున తహసీల్దార్లకు మెమోరాండం ఇవ్వాలని కూడా మరి సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసుకోవడం జరిగింది. అది మరి ఆగస్టు 17వ తారీఖున జరగాలని కోరుతున్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీ పిఓ గారికి ప్రాజెక్టు అధికారులు ఎక్కడైతే ఉందో వాళ్ళకు కూడా మెమోరాండం ఇవ్వాలని కోరుతున్నాం. దాంతో పాటుగా జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం కూడా వినతిపత్రాలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున ఆదివాసీలందరూ కూడా ఆనాడు మరి ఆగస్టు 17వ తారీఖున మరి అదేవిధంగా మరి అదే సందర్భంగా మరి ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు మొత్తం అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలతో పాటుగా ఐటీడీ పిఓలకి వినతి పత్రాలు ఇవ్వాలని మరి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ప్రపంచ ఆదివాసీ దినాన్ని నిరసన దినంగా ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.